ఫ్రెండ్స్, వెల్కమ్ టు బాబా బ్లెస్సింగ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు అనంతపురం నగరంలో వేణుగోపాల్ నగర్లో చిన్న పీర్ల పండగ చివరి రోజు. ఈరోజు పానకాలు, ఆ తర్వాత రేపు ఉదయం అగ్నిగుండ ప్రవేశం బుధవారం రోజు సాయంత్రం జల్దీపోతాయి. మన అనంతపురం నగరంలో వేణుగోపాల్ నగర్లో శ్రీ శ్రీ బీబీ ఫాతిమమ్మ అల్లావలి అంగారవలి ఇమామే హసన్ ఇమామే హుసేన్ స్వామి వారి చివరి రోజు సందర్భంగా ఇక్కడ వీడియో తీసి చూపిస్తున్నాను. ఇక్కడ ఎలా ఉంది సెట్టింగ్స్ అనేది చూపిస్తా. మన అనంతపూర్లో ఇంత పెద్ద సెట్టింగ్స్తో, ఇంత పెద్ద కర్బలా మైదానంలో జరిగిన యుద్ధం సెట్టింగ్స్తో ఎక్కడా లేదు. మొట్టమొదటిసారిగా ఈ మకానంలో ప్రతి సంవత్సరం ఒక డిఫరెంట్గా ఒక వెరైటీతో చేస్తుంటారు పీర్ల పండుగ. ఇక్కడ చాలా అద్భుతంగా ఉంది. వేణుగోపాల్ నగర్ ఎండింగ్లో ఆటో స్టాండ్ దగ్గర చాలా అద్భుతంగా ఉంది చూడడానికి. మీకోసమే ఈ వీడియో. ఈరోజు పానకాలు ఉంటాయి, రేపు పొద్దున అగ్నిగుండ ప్రవేశము, సాయంత్రం జల్ది ఉంటుంది. ఈ వీడియో ఒక్కసారి చూడండి. ఎవరైనా కానీ రండి ఈసారి ఈ బీ పద్మమ్మ వారిని అల్లావలి గ్రామాన్ని వారిని సందర్శించండి. మీకోసం ఇక్కడ ఎలా ఉందనేది ఒక చిన్న వీడియో చూసి చూపిస్తా. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్, మన అనంతపురం నగరంలో వేణుగోపాల్ నగర్లో చివరలో శ్రీ శ్రీ బీ ఫాతిమమ్మ అల్లావలి అంగారవలి హసన్ హుసేన్ స్వామివారి పానకాలు ఈరోజు 31 రేపు బుధవారం స్వామివారి అగ్నిగుండ ప్రవేశము, సాయంత్రం జలది ఉంటుంది. కాబట్టి మీకోసమే ఈ చిన్న వీడియో. మన అనంతపురం నగరంలో వేణుగోపాల్ నగర్లో పీర్ల పండగ చివరి రోజు కాబట్టి మీకోసమే ఈ వీడియో తీసి చూపిస్తున్నా. ఎవరైనా కానీ ఈ వీడియో చూసిన వెంటనే ఈరోజు రాత్రి పానకాలు ఉంటాయి, వెళ్ళండి. రేపు ఉదయం స్వామివారి అగ్నిగుండ ప్రవేశం ఉంటుంది, అది కూడా వెళ్ళి చూసి రండి. నాకైతే ఈ సెట్టింగ్స్ మొత్తం బాగా నచ్చింది కాబట్టి మీకోసమే ఈ వీడియో తీసి చూపిస్తున్నా. ప్లీజ్ సబ్స్క్రైబ్ బాబా బ్లెస్సింగ్ యూట్యూబ్ ఛానల్ అండ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్. అబ్బాస్ గారు కర్బలా మైదానంలో తాగునీటి కోసము ఒక పెద్ద సంచిలో నీళ్లు తెచ్చుకోవడానికి వెళ్తుంటే శత్రువులు చేతులు నరికేసి బాణాలతో ఆయన మీద దాడి జరిగిన సీన్ ఇది. చాలా అద్భుతంగా ఉంది చూడడానికి. నిజంగా కర్బలా మైదానంలో జరిగిన సీన్ను మనకు కళ్ళకు కట్టినట్లు వేణుగోపాల్ నగర్లో హజరత్ బీబీ ఫాతిమమ్మ మకానం కమిటీ సభ్యులు ఏర్పాటు చేశారు. చూడడానికి చాలా బాధగా ఉంది ఈ సీన్ చూస్తుంటే. నిజంగా మనం కర్బలా మైదానంలో ఇలా జరిగిందా అన్న బాధ ఇప్పటికీ కనిపిస్తుంది. కాబట్టి ఇది చూడడానికి చాలా బాధగా ఉంది. ఇలాంటివి చూడాలి అనుకుంటే మనం వేణుగోపాల్ నగర్లో ఉన్న బీ ఫాతిమమ్మ మకానం దగ్గర రావాలి. ఇలా చూడడానికి వీళ్ళ సెట్టింగ్స్తో చూడడానికి చాలా ఆశ్చర్యంగా ఉంది. మీరు కూడా వచ్చి చూడండి. ఎందుకంటే చాలామంది మొహరం గురించి తెలియని వాళ్ళు ఈ సీన్ చూస్తేనే మీకే అర్థమవుతుంది. ఇక ఎందుకు